హాయ్ అండి. వెల్కమ్ టు కథల పుస్తకం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పబోయే కథ బుద్ధి కుశలత. ఒక అడవిలో మినుగురు పురుగు ఒకటి ఉండేది. అదే అడవిలో స్వేచ్ఛగా సంతోషంగా తిరుగుతూ హాయిగా కాలం గడిపేది. ఒకరోజు రాత్రి ఒక కాకొచ్చి దాన్ని మింగబోయింది. ఆగు, నా మాట విను, వింటే నీకే లాభం అంటూ గట్టిగా అరిచింది మినుగురు పురుగు. సరే, అది ఏం చేయబోతుందో చూద్దాం అనుకున్న కాకి చెప్పమంది. నువ్వు ఇప్పుడు నన్ను తినకుండా వదిలేస్తే నీకు బోల్డ్ అన్ని మినుగురు పురుగులు ఉన్న చోటు చూపిస్తాను. అక్కడ నీకు కావాల్సిన మినుగురు పురుగులు ఉంటాయి. నువ్వు కడుపు నిండా హాయిగా తినొచ్చు అంటూ ఊరించింది. అత్యాశతో దాని మాటలు నమ్మిన కాకి సరే, ఎక్కడున్నాయో చూపించమంది. దాంతో మినుగురు పురుగు కాకిని అడవిలో కొంత దూరం కలిసి చలిమంట వేసుకున్న చోటికి తీసుకెళ్ళింది. ఆ చలిమంటని కొంతమంది ప్రయాణికులు వేసుకొని ఉన్నారు. ఆ చలిమంట మీద నుంచి కొన్ని నిప్పురవ్వలు పైకి ఎగురుతూ ఉన్నాయి. మినుగురు పురుగు ఆ నిప్పురవ్వలను చూసి, అది చలిమంట మీద నుంచి వచ్చే నిప్పురవ్వలను చూసి, ఆ నిప్పురవ్వలను చూడు, అవన్నీ మినుగురు పురుగులే, నీ ఆకలి తీర్చుకో అంటూ కాకిని అక్కడికి పంపింది. నిప్పురవ్వలను చూసిన మినుగురు పురుగులు అనుకున్న కాకి ఆత్రంతో నోరు తెరిచింది. నిప్పురవ్వను మింగేసరికి నోరు చురుక్కుమంది. తన బుద్ధిబలంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మినుగురు పురుగు వెంటనే అక్కడి నుంచి జారుకుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ బుద్ధి కుశలత అనే పాఠం ద్వారా మీకేమర్థమైందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ టు కథల పుస్తకం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.